తిరుపతి పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామ భజన మందిరం నందు నవమి ఉత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సీతారాములకు ఊంజల్ సేవ కడు రమణీయంగా నిర్వహించారు. స్థానికులు ఈ ఊంజల్ సేవలో పాల్గొని సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కీర్తిశేషులు వంకాయల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రెండో రోజు ఊంజల్ సేవలో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, కాగితాల చంద్ర, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, వంకాయల ఝాన్సీరెడ్డి, నిరంజన్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, కృష్ణ, కార్తిక్, హేమావతి, బుజ్జమ్మ, సునీత, గాయత్రి తదితర భక్తులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అంటే శ్రీరామ నవమి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది ప్రతి ఏడు. ఈ సంవత్సరం కూడా నిన్న శ్రీరామనవమి అయింది. ఈరోజు రెండవ రోజు సాయంత్రం ఊంజల సేవ అత్యంత కమనీయంగా భక్తి పారవశ్యంతో ఊంజల సేవ జరిగింది. ఈరోజు ఉభయదారులుగా వంకాయల కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమంలో ఊంజల సేవ కార్యక్రమం చేసి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.